హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఈ వీడియో అనేది లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. మీరు చేసే లైక్ చాలా విలువైంది. మన ఛానల్ని ఇంకా ఎవరైతే కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కనుక బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. ఆ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అవుతేనే మన ఛానల్ సబ్స్క్రైబర్ అనేది అవుతుంది. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మహిళలకు వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎవరైతే తల్లికి వందనం పథకం అయితే అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే గాన ఒక్కో తల్లి ఖాతాలోకి వచ్చేసి ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే వేయబోతున్నాడు అనమాట. మీ ఇంట్లో మీకైతే కన్నా 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, 3 పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కానీ ఎంతమంది స్కూల్కి వెళ్ళినా కానీ అంతమంది పిల్లలకి ఇద్దరు వెళ్తుంటే కన్నా 30,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే వేస్తాడనమాట. ముగ్గురు స్కూల్కి వెళ్తున్నా కానీ 45,000 అయితే వస్తుందన్నమాట. ఒక పిల్లవాడికి వచ్చి 15,000 రూపాయలు అయితే మీ తల్లి ఖాతాల్లోకి అయితే అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి, మనము దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి, మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటే ఈ డబ్బులు అయితే మనకైతే వస్తాయో ఇప్పుడు నేను తెలియజేస్తాను. అదేవిధంగా వచ్చేసి ఈ జనవరి 17వ తారీఖు అయితే కనుక కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. ఈ కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే కనుక మీకు ఈ జనవరి 17వ తారీఖు అయితే కనుక కేబినెట్ మీటింగ్ జరిగిన వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. ఆ అప్లికేషన్ ఫాము విడుదలైన తర్వాత మీ పిల్లలు ఎంతమంది అయితే స్కూల్కి వెళ్తున్నారో అంతమంది పిల్లలది ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఫోన్ నెంబరు అవన్నీ ఏర్పాటు చేసుకొని మీ ఊరిలో గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టు అవుతేనే మీకైతే ఈ తల్లికి వందనం పథకం డబ్బులు అయితే వస్తాయన్నమాట. లేకపోతే రావన్నమాట. మీ పిల్లలు ఎంతమంది 3 వెళ్తున్నా 2 వెళ్తున్నా 2 పిల్లవాళ్ళది 3 పిల్లలది మీ ఆధార్ కార్డు, ఆ తల్లికి ఎవరికైతే కన్నా అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ అకౌంటు, రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు, ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు ఎత్తుకొని వెళ్ళి మీ ఊరిలో గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. మీరు ఈ జనవరి 17వ తారీఖు పైన కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే కనుక వదులుతాడు కాబట్టి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఆ డేట్లోనే మీరు అప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ డేట్లో మీరు అప్లై చేసుకుంటే ఈ డబ్బులు అయితే ఎప్పుడు వస్తాయంటే జూన్లో అయితే, ఇప్పుడు అప్లై చేసుకుంటే కనుక మనము జూన్లో అయితే కనుక ఈ డబ్బులు అయితే అమలు చేస్తాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అయితే కనుక ఇప్పుడు అప్లై చేసుకుంటేనే జూన్లో అయితే డబ్బులు అయితే వస్తాయి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో 2 నిమిషాలు 3 నిమిషాల వీడియో మాత్రానికే మన వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైకు చాలా విలువైంది నాకైతే కనుక. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ లైక్ చేయండి.